ఈరోజు నామినేషన్స్లో నిజంగా ఇమాన్యుయల్ బ్యాల్లక్ అసలు నాకు ఈ విషయం చెప్పాలని లేదు కానీ చెప్తున్నా. ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వెళ్తావా? ఇంతమంది వచ్చి చెప్పిపోయారు ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రా, నామినేషన్స్లోకి రా, నామినేషన్స్లోకి రా అని ఎంతమంది చెప్పారు. ఇమాన్యుయల్ కూడా ఈ వీక్లో ఒక 4-5 సార్లు అన్నాడు నామినేషన్స్లోకి వెళ్ళాలి, నామినేషన్స్లోకి వెళ్ళాలి అని. ఫైనల్గా చూస్తే అసలు ఆడ పెట్టి నామినేషన్ చేస్తున్నావురా అంటే గజ్జున వణుకుతుండు. ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఇమాన్యుయల్ అది పడుతుంది. అసలు అంత భయపడిపోతుండు. పొరపాటున అసలు తనుజ నామినేషన్ చేస్తుంది అనుకున్నాం, కానీ తను క్లారిఫికేషన్ ఇచ్చుకుంది అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ప్రోమోలో వచ్చింది, అరే ప్రోమోలో తనుజ ఇమాన్యుయల్ నామినేట్ చేసింది కదా అనేసి అనుకుంటున్నారు చాలామంది. లేదండి, కాకపోతే నామినేషన్స్ దగ్గరనే తను నామినేట్ చేస్తున్నానని చెప్పలేదు, చెప్పకుండానే మామూలుగా ఫస్ట్ ఇమాన్యుయల్ అని చెప్తూ తను ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకుందనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్యాచప్ వర్క్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఇద్దరు అంటే ఇంతకుముందు కొంచెం ఆ కోల్డ్ వార్ అది ఇది ఉంటుండే, అది కొంచెం క్లియర్ చేసుకుందనమాట. ఫస్ట్ ఇంకేమైనా ఉంటే చెప్పు, డైరెక్ట్గా నా ఫేస్ మీదనే చెప్పు, పక్కకు వెళ్ళి అది ఇది చెప్పి నామినేషన్స్లో పెట్టి అలా కాదు. ఏది ఉన్నా ఫస్ట్ నాకు చెప్పు, నాకు అర్థమయ్యేలా చెప్పు, అర్థం చేసుకుంటా, ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకుంటా అనే విధంగా అయితే చాలా బాగా చెప్పింది తనుజ ఇవాళ. అంటే ఆ మెచ్యూరిటీ అనేది క్లియర్ కట్గా కనిపించింది అనమాట. ఏదైనా పొరపాట్లు ఉండొచ్చు, మన మనుషులం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం. ఏదైనా ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకుంటా, నా తప్పు ఉంటే కూడా సరిదిద్దుకుంటా అని చెప్పింది. ఒక నామినేషన్స్ దగ్గరికి వచ్చేసి తను చెప్పుకుందంటే అర్థం చేసుకొని ఎంత క్లియర్గా చెప్పుకుందో. అంటే ఆ మెచ్యూరిటీ ఉండాలి, అలా వచ్చి చెప్పుకోవడం, తనకు తను తగ్గి మాట్లాడడం అంటే కూడా అర్థం చేసుకోవచ్చు మీరు. ఈ రకంగా అది తనుజ ఇమాన్యుయల్ నామినేషన్లో పెట్టలేదు. ఇది మనం ప్రోమోను చూసి చాలామంది ఇమాన్యుయల్ కూడా వచ్చిండు నామినేషన్స్లోకి అన్నారు. ఇంకో విషయానికి వస్తే డేమాన్ పవన్ కూడా ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. సెకండ్ నామినేషన్గా ఇమాన్యుయల్ చేస్తే ఇమాన్యుయల్ అప్పుడు అంటే డేమాన్ పెద్ద పాయింట్స్ చెప్పడు. అన్న లాస్ట్ వీక్ నేను నామినేట్ చేసిన అది సరైన పాయింట్స్ కాదన్నావు నువ్వు, మరి నా దగ్గర ఉన్న పాయింట్స్ అయ్యాయన్నా, నువ్వు అది కాదంటున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నావు అని అన్నాడు. అనేసి తర్వాతకి అన్న నువ్వు కూడా అన్నావుగా అందరు నామినేషన్స్లోకి రావాలన్నావు కదా, అందుకే నేను చేసిన అన్నాడు. ఒరే ఏం పాయింట్స్ రా నాయన, నువ్వు అలా చెప్పి నన్ను నామినేషన్స్లో పెడితే 13th వీక్లో నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాను, ఒక పరిస్థితి ఏంట్రా అన్నాడు. ఏందా ఈ నిజంగా గేమ్ మీద అసలు కొంచెం కూడా అవగాహన లేదా, లేకపోతే ఎందుకు అంత భయపడుతుండు నామినేషన్ అంటే అనిపించింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు లబో దిబో రారా బాబు, అసలు నీకు సంబంధం లేరా, నువ్వు ఆడియన్స్ను కూడా అడగాల్సిన అవసరం లేదురా బాబు, నీకు ఓట్లు పడతాయి, నువ్వు సేవ్ అవుతావని నెత్తి నోరు కట్టుకొని చెప్పారు. ఇంకొకటి క్లియర్ కట్గా నీకు ఒక 3-4 రోజుల నుంచి తెలిసిపోయింది, కళ్యాణ్ క్యాప్టెన్ అయిపోయాడు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కళ్యాణ్, ఫస్ట్ సెకండ్ అలా ఉన్నటువంటి కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడు. ఆ ఓటింగ్ పర్సంటేజ్ని నువ్వు కొంత గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉండే. ఎంత ఆతృతగా ఉండాలి నువ్వు, మరి గెలుక్కొని నువ్వు నామినేషన్స్లోకి వచ్చే అంత ఉండాలి. కానీ ఎందుకో నామినేషన్ అంటే భయపడిపోతుంది ఇమాన్యుయల్. నిజంగా బ్లండర్ మిస్టేక్, ఇంకా కష్టం. ఇమాన్యుయల్ టాప్ 3 కాదు కదా, టాప్ 5లోకి ఇమాన్యుయల్ వస్తాడా అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనమాట ఇక నిజంగా. ఎందుకంటే ఇటు చూస్తే తనుజ ప్రభంజనం, ఇప్పుడు ఇమాన్యుయల్ మాటల్లో చెప్పాలంటే ప్రీపోల్ ఓటింగ్ చేసినాం మనం ఒకటి, దాంట్లో కనుక చూస్తే తనుజకు ఉన్నటువంటి ఓటింగ్ చెప్పాలంటే ఇమాన్యుయల్ మాటల్లో తనుజ ప్రభంజనం 1 అని, ఈ 1 అని ఎన్నిసార్లన్నా ఆ నెంబర్ 1 ర్యాంక్ నుంచి ఎవరు తీసేయలేరు తనుజని అనే విధంగా ఆమె ఓటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఎవరుతుందో తెలుసా, డేమాన్ పవన్, రీతు, సంజన గారు, వీళ్ళు పోటాపోటీగా ఉండరు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏ పోలు చూడు, వీళ్ళ ముగ్గురు చాలా పోటాపోటీగా ఉండరు సెకండ్ ప్లేస్ కోసం. అంటే ఆ రిమైనింగ్ ఓటర్స్ని వీళ్ళు ఎంతో కొంత గ్రాప్ చేసుకుంటున్నారు ఈ వారం. నెక్స్ట్ వీక్ కూడా ఇమాన్యుయల్ టికెట్ టు ఫినాల్ ఏదైనా కొట్టి వెళ్ళిపోయింది అనుకో, ఒకవేళ ఆ టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఇమాన్యుయల్ వెళ్ళినకో 5th ప్లేస్లో కన్ఫర్మ్ అవుతాడు. 4th వెళ్ళే అవకాశం కూడా అసలు మీరు ఊహించరు. 4th ప్లేస్లో అడుగు టచ్ కూడా చేయలేడు. అది కనుక కొట్టే ఆయన వెళ్తే ఇప్పటికి కూడా అదే పరిస్థితి నాకు తెలిసి. ఇంతకుముందు టాప్ 3లో ఉంటాడు ఇమాన్యుయల్ పక్కా అనుకున్నాం, ఇంకా లేదు నాకు తెలిసి ఆ ఆశలు పోయినట్టే. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న మేబీ ఛాన్స్ ఉంటే 5th ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే ఇమాన్యుయల్. ఇక 3rd ప్లేస్ 4th ప్లేస్ కనుక చూస్తే డేమాన్ పవన్, రీతు, సంజన గారు, భరణి గారు, వీళ్ళు పోటాపోటీగా ఎవరైనా ఉండొచ్చు. ఈ నలుగురిలో ఒక ఇద్దరికి ఆడ అవకాశం దొరుకుతుంది.
థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్కి ఖచ్చితంగా సూట్ కేస్ ఆఫర్ ఉంటుంది. ఫోర్త్ ఫిఫ్త్కి ఉంటుందో ఉండదో తెలియదు మనకి, కానీ థర్డ్ ప్లేస్కు మాత్రం ఖచ్చితంగా సూట్ కేస్ ఆఫర్ ఉంటుంది. ఆ థర్డ్ ప్లేస్ అంటే వాళ్ళ కష్టం అబ్బా, ఇన్ని రోజులు కష్టపడుతురు, వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ కాకుండా ఎట్లాగా ఫస్ట్ని అందుకోలేకపోతున్నాం, అట్లీస్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళినా కూడా కొంచెం ఆఫర్ ఉంటుంది. ఒక 5 లక్షలు 10 లక్షలు అది కూడా వస్తుంది, వాళ్ళ కష్టమే అది కూడా. కాబట్టి ఆ అవకాశాన్ని ఇమాన్యుయల్ కోల్పోయాడు. గొడ్డులా కష్టపడ్డాడు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా. ఇప్పుడు మనం నామినేషన్ పాయింట్స్ కాకుండా ఏదో మాట్లాడుకుంటున్నాం అని అనిపిస్తుందేమో, కానీ నిజంగా అంటే ఇమాన్యుయల్ చేతిలో పోగొట్టుకుండు. ఈ వీక్ గనక ఇమాన్యుయల్ నామినేషన్లోకి పెట్టుకొని మరీ వచ్చుంటేనా అది అసలు ఇమాన్యుయల్ పరిస్థితి వేరేలా ఉండేది. అంటే తను ఫస్ట్కి వస్తాడా సెకండ్కి వస్తాడా చెప్పలేము, కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి ఫుల్ ప్లెజ్డ్గా అవకాశం ఉండే. కానీ అది చేతిలో పోగొట్టుకుండు. డైమండ్ పవన్ వేసినప్పుడు హ్యాపీగా థ్యాంక్స్ రా తమ్ముడు నన్ను నామినేషన్ చేసినందుకు అని చెప్పి ఒక మాట అని ఉంటే అయిపోయేది. నామినేషన్స్లో ఉండేవాడు, ఇలా కథ వేరుగా ఉండదు అయింది. అంటే అవుపడేది మనకి ఈ వారం మొత్తంలో ఒక క్లారిటీ వచ్చేది. ఇమాన్యుయల్కి ఆ 10-12% ఓటింగ్ అయినా ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా లేదా, ఆడియన్స్ని కమిడియన్ లాగానే చూస్తారా, కామెడీతో పాటు కూడా టాస్కులు కూడా వీర కుమ్మితే మరి ఆ కమిడియన్ని లేదు అతను టాస్కులు కూడా ఆడుతున్నాడని చెప్పి హీరోగా చూస్తారా, వాళ్ళ మదర్ కోరుకున్నట్టుగా నువ్వు కమిడియన్గా వచ్చావు హీరో లాగా రావాలరా బయటికి అనేది, అది కొంతవరకు జడ్జిమెంట్ దొరికేది, మనకి ఏం జరిగేది అనేది తెలిసిపోయేది. కానీ తను మరి ఎందుకో అంతమంది రారా వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు ఫైనల్గా నామినేషన్స్లో పెట్టండి, నామినేషన్స్లోకి రా అని వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు. లాస్ట్కి ఎగ్జిట్ అయ్యే టైంలో అవినాష్ వీళ్ళందరూ చెప్పారు, లాస్ట్ వీక్ వచ్చినటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా చెప్పారు, మన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా. ఏమో ఇక అది భయ అబ్బు చాలా అయిపోయింది ఇప్పటికే. ఇక అయితే ఇమాన్యుయల్ వచ్చేసి రీతు చౌదరి అండ్ డేమాని నామినేట్ చేస్తాడు. ఇక పాయింట్స్ ఏం లేదు. లాస్ట్ వీక్ డ్యాగర్ విషయంలో వీళ్ళకి వస్తుంది అనమాట. అంటే ఆ కత్తి ఉంది కదా, తీసుకొచ్చి క్యాప్టెన్సీ కంటెంటర్స్గా ఉన్నట్టు జరిగినటువంటి టాస్క్లో దాని మీద జరుగుతుంది ఆ రీతుతోటి. అటు డేమాన్తో కూడా సేమ్ అదే, నువ్వు ఏం పాయింట్స్ లేకుండానే నామినేషన్లో నన్ను నామినేషన్ పాయింట్ పెట్టావనే విధంగా ఎప్పటియో తీసుకొచ్చావు, రెబల్ టాస్క్ అంటారు, అదే మొత్తం అదే నడుస్తుంది. దాని తర్వాతకి బర్ని గారు వస్తారు, సంజన గారిని నామినేట్ చేస్తూ తను చెప్పేది ఏంటంటే, సంజన గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే బర్ని గారితో ఆ రోజు ఉదయం చెప్పారంట ఆమె, నేను ఇలా ఏదైనా చేస్తా మీ మీద చేస్తా అని క్లియర్గా చెప్పారంట. మరి ఎందుకో బర్ని గారు ఆ రోజు నైట్ సీరియస్ కూడా అవ్వలేదు. మేబీ కొంచెం అది ఒక బాగా వెళ్తాదేమో బయటకు అనుకున్నారేమో, కానీ దాని తర్వాతకి ఇమాన్యుయల్ దివ్య వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత దివ్య ఏడ్చి అదంతా ఎందుకో బర్ని గారు యూటర్న్ తీసుకున్నారేమో ఈ విషయం అని అయితే నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సంజన గారు చెప్తుర్రు క్లియర్గా, ఆ రోజు ఉదయమే కదా నాన్నతో చెప్పా, ఒకటి నీ మీదనే చేయబోతున్నా అని చెప్పా కదా, ఇది నేనైతే ఫన్ అనికే తీసుకున్నాను. నేను టాబ్లెట్లు వేసుకోవాలి నైటు, అవి లేకపోతే ఎట్లా అంటే, నువ్వు నైట్ ఏ టాబ్లెట్ వేసుకుంటావో వాటికి సంబంధించిన కొన్ని పిల్స్ తీసి నేను అక్కడే పెట్టానన్నా అనేసి అన్నదే. సరే ఏమో అంటే బర్ని గారు ఇంకా దాన్ని నేను ఎలా చెప్పలేదు, సేఫ్ గేమ్ ఆడారా లేదా దివ్య వెళ్ళిపోవడానికి కారణమైందేమో ఈ పాయింట్ అనే విధంగా తను సీరియస్ అయ్యాడో తెలియదు, కానీ మొత్తానికి ఫైనల్గా సంజన గారికి చెప్పింది ఏంటంటే, సంజన గారు ఈ ప్రాంక్స్ ఇవన్నీ వదిలేసేయండి, ఇక వద్దు ఈ దొంగతనాలు ఈ ప్రాంకులు ఈ ఏమీ వద్దు అనే విధంగా అయితే తను చెప్పాడు. ఆ రకంగా సెకండ్ నామినేషన్గా డేమన్ పవన్ నామినేట్ చేస్తూ, డేమన్ లాస్ట్ 1.5 వీక్ నుంచి చాలా డల్గా కూర్చుంటున్నావు, నువ్వు అలా ఉండడం మాకు నచ్చలేదు, ఫిజికల్గా చాలా బాగా నువ్వు టాస్క్లు ఆడగలవు, మెంటల్గా కూడా ఆడగలవు, కానీ నువ్వు మెంటల్గా దెబ్బతింటున్నావు ఎక్కడో, అది సరి చేసుకుంటే నువ్వు ఫిజికల్గా ఆడగలవు మెంటల్గా ఆడగలవు. అయితే అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదో మీరు రిలేషన్షిప్ వల్ల నువ్వు ఇలా అవుతున్నావు అని నేను చెప్పడం లేదు. రిలేషన్షిప్ ఉండాలి, నీ కోసం ఒక మనిషి కేర్ తీసుకుంటుంది, అంత స్టాండ్ తీసుకుంటుంది, అలాంటప్పుడు ఆ విషయం నేను తప్పనట్లే. కాకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నావు, దానివల్ల మెంటల్గా ఇబ్బంది పడుతున్నావు, మెంటల్గా ఇబ్బంది పడడం వల్ల ఫిజికల్గా కూడా వీక్ అయిపోతున్నావు, అది చూసుకో అనే విధంగా అయితే తను చెప్పిండు. సరే అన్న అనేసి తను కూడా యాక్సెప్ట్ చేసిండు. అట్లా అయిపోయింది అనమాట. యాక్సెప్ట్ చేస్తూ ఇక్కడ డేమన్ అనేది ఏంటంటే, ఐఆమ్ ఛాలెంజింగ్ ఎవ్రీ వన్, ఈ వారం టీటీఎఫ్ టికెట్ టు ఫినాలే నేనే కొడతా అనే విధంగా అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తాడు అనమాట. ఒకవేళ అరే ఈ వారం టికెట్ టు ఫినాల్ లేకపోతే ఏం చేస్తావు అని కామెడీగా అంటారు అనమాట అవతల ఇమాన్యుయల్. ఇంకా ఈ వారం నెక్స్ట్ వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ కొడతా అనే విధంగా చెప్తాడు. ఆ రకంగా అది అయిపోతుంది.
దాని తర్వాతకి రీతు వచ్చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తుంది. ఇక తెలుసుగా మనకి రీతు ఎవరు, మీరు ప్రతి వారం చెక్ చేయండి, నామినేషన్స్లో లాస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తుంది. దాంట్లో తప్పేం లేదు, ఆమె స్ట్రాటజీ అది. లాస్ట్ దాకా ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ దగ్గరగా ఉన్నారేమో కానీ తను చేస్తుంది అనమాట. ఆ రకంగా సుమన్ గారికి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అని జరిగింది, దాంట్లో హారిక మీకోసం కొంతసేపు వెయిట్ చేసింది కూడా, చేసుకోండి చేయండి అని. మీరు ఎందుకో అది అంత స్పోర్టివ్గా తీసుకోలేదు, కావాలని ఓడిపోయారనిపించింది అనే విధంగా అయితే తను చెప్తారు. అదే మనం అది బాల్ బేరింగ్స్ అవి ఒకదాని మీద ఒకటి ఇట్లా టవర్ లాగా నిలబెట్టాలి కదా, ఆ విషయంలో తను హారిక గివప్ ఇచ్చింది ఆల్మోస్ట్ నీకోసం, కానీ నువ్వు చేయలేదు అనే విధంగా అయితే తను చెప్పింది అనమాట. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్గా సంజన గారిని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే ఏమైందంటే, నేను మొన్న బ్యాక్ స్టాప్ కూడా నేను మిమ్మల్ని ఇవ్వచ్చు, కానీ ఎందుకంటే అంతకుముందే మన మధ్య ఈ క్లారిఫికేషన్స్, ఈ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇవంతా జరిగింది కదా, కొంత సారీ చెప్పుకోవడం ఇదంతా ఉంది కదా, నేను మళ్ళీ వెంటనే ఎందుకులే కూర్చోడం అనేసి నేను మిమ్మల్ని చేయలే, కానీ మీరు వచ్చి నన్ను బ్యాక్ స్టాపర్ అని పెట్టేశారు. అయినా సరే నేను ఏమనలే. మళ్ళీ నెక్స్ట్ సండే రోజు జరిగినటువంటి టాస్క్లో ఆ ఫ్యామిలీ ట్రీ నుంచి కూడా నా ఫోటోని తీసేసి ఆ డస్ట్బిన్లో వేశారు. అది నాకు నచ్చలే. ఫస్ట్ వద్దు, ఇక ఇక్కడికి పోలీస్ స్టాప్ పెడదాం అనుకున్నా, కానీ మీరు పెట్టకుండా తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ ట్రీ నుంచి నా ఫోటో తీసి దాంట్లో డస్ట్బిన్లో పడేశారు. అది నాకు నచ్చలేదు అనే విధంగా తను చెప్తుంది అనమాట. అది కరెక్టే. మన అట్లా సంజన గారు వేరే ఆప్షన్ చూస్తే బాగుండగా, మోస్ట్లీ అక్కడికైతే అదే ఉంది. దాని తర్వాతకి తను చెప్పింది ఏంటంటే, ఇక్కడతోటి పోలీస్ స్టాప్ పెడదామని సంజన గారు అప్పుడు చెప్పారు. ఇప్పుడు రీతు సంజన గారు నామినేట్ చేస్తూ ఇదే విషయం అని చెప్పారు అనమాట. కానీ ఫైనల్గా మీరు మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదని సంజన గారు, నేను సారీ చెప్పా, దానికి నువ్వు రిటర్న్గా మళ్ళీ నువ్వు నాకు సారీ చెప్పలేదు అనే విధంగా అయితే సంజన గారు అంటారు అనమాట, వేరే విషయమై. దాని తర్వాతకి సుమన్ గారి క్యాప్టెన్సీ టాస్క్లో గుద్ది మీరు అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు గుద్ది ఆ బల్ని సరి చేస్తూ చేసారు, అది నాకు నచ్చలేదు అనే విధంగా అయితే చెప్తుందనమాట. ఆ రకంగా ఐ హోప్ దిస్ ఈజ్ బిగ్ ఫుల్ స్టాప్ అనే విధంగా అయితే తను ఇద్దరు చెప్పుకుంటారు అనమాట. ఇక్కడతో ఆపేద్దాం, ఇక ముందుకు వెళ్దాం అంటారు, కానీ అది ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి ఇమాన్యుయల్ ఇమాన్యుయల్కి చెప్పే పాయింట్స్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఎక్కడెక్కడ ఎలా ఉన్న మన బాండింగ్, అసలు బయట నాకు ఇమాన్యుయల్ 1 month పరిచయం. నేను హౌస్లోకి వస్తామన్నప్పుడు ఇమాన్యుయల్ నేను ఇద్దరం కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తామని మాకు తెలుసు, మేము ఇద్దరం వెళ్తున్నామని. నేను కొంచెం నెర్వస్గా ఫీల్ అయినా. అప్పుడు ఇమాన్యుయల్ అడిగినా, అరే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, లోపలికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందేమో అంటే, ఎందుకు టెన్షన్ పడతావే, నేను ఉంటా కదా, ఏం పర్వాలేదులే, నేను చూసుకుంటా, లేదంతా ఏం టెన్షన్ పడవాక అనే విధంగా చెప్పిండు. ఆ రకంగా మేము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో కొంచెం బాగానే ఉన్నాం. దాని తర్వాత ఒక్కొక్కటి డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా అని తను జరిగినటువంటి ఆ బెడ్ టాస్క్ కావచ్చు, ఇంకా సపోర్ట్ చేయలేదు అంటూ కావచ్చు. దాని తర్వాతకి నాగ్ సార్ దగ్గర నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయట్లేదు అంటే నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పడం కావచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నాలో ఏదైనా ఒక విషయం ఉంది, ఒకటి అనిపించింది అనుకో, నేను దాన్ని ఎవరితోటైనా షేర్ చేసుకోవాలి. అది నేను ఎవరితోటైనా షేర్ చేసుకోకపోతే నాకంతా మెంటల్ స్ట్రెస్గా అనిపిస్తుంది. అది నేను అలా షేర్ చేసుకోవడానికి నాకు ఒక పర్సన్ కావాలి. ఆ కారణమై నేను ఇమాన్యుయల్తో ఆ స్ట్రెస్ని షేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు అయేషా విషయంలో అది ఉంటుంది కదా, గోల్డెన్ పవర్ ఉంది కదా ఆమెకి ఇచ్చినటువంటిది, ఆ పవర్ విషయంలో ఉంచాలా తీసేయాలా అనే విషయంలో నేను సజెషన్గా, నాకు వాడు క్లోజ్ అనుకున్నా, అంటే నా స్ట్రెస్ ఉంది ఇలా, మరి ఏంట్రా ఏం చేయాలి, ఇంకేమైనా పాయింట్స్ అని అడిగినా, కానీ వాడు దాన్ని కూడా తీసుకొచ్చేసి నామినేషన్స్లో పెట్టిండు. తర్వాత ఇంకొక విషయం బర్నీ గారి విషయంలో కూడా అది కూడా తీసుకొచ్చి పెట్టిండు అనే విధంగా తను క్లారిఫై ఇచ్చుకుంటుంది. ఫైనల్గా ఇద్దరు ఎమోషనల్ అవుతారు, ఇటు తనుజ ఎమోషనల్ అవుతుంది, అటు ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అవుతారు. ఫైనల్గా ఇద్దరు అంటే ఇక పోలీస్ స్టాప్ పెడదాం ఇప్పటి నుంచి, నో అదంతా ఏమీ లేదు, ఇంకొంచెం ఫ్రెష్గా గుడ్ ఫ్రెండ్స్గా, అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి మధ్యలో, అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు వెళ్దాం అనే విధంగా అయితే ఇద్దరు క్లారిఫై ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నా ఫస్ట్ నామినేషన్ డేమాన్ పవన్ అన్నది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. అదేంటిది డేమాన్ అంటాడు, ఇంతసేపు చేసింది ఏంటిది, జోక్ చేసిన అయింది అనేసి అంటాడు అనమాట. నీకు ఎందుకు జోక్ అనిపిస్తున్నారు, అది కొంచెం సీరియస్ అవుతుంది. దాని తర్వాతకి ఏదో ఉంటే బిగ్ బాస్ చెప్తారు కదా, ఏం చెప్తున్నా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, తనుజ క్లారిఫికేషన్స్ ఉంటే తర్వాతకి ఇచ్చుకోండి, ఫస్ట్ నామినేషన్ చేయని చెప్తాడు. అప్పుడు డేమాన్ పవన్ని నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే, అరే 7 weeks నుంచి నాకు అసలు అవకాశం రావట్లేదు అన్నావు, 7 weeks తర్వాత నీకు మొన్న ఇచ్చినటువంటి హంగ్రీ మాన్స్టర్ అక్కడ అవకాశం ఇస్తే నువ్వు ఉత్తాన్ని వదిలేసుకొని అనే విషయం మీద అయితే ఇంకా కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చి నామినేషన్ చేస్తుంది. ఈ పాయింట్స్ మనం వింటనే ఉన్నాం కదా జనరల్గా, ఆ పాయింట్స్ తోటి అయితే తనని నామినేషన్ చేస్తుంది. ఫైనల్గా వచ్చి ఆ గ్లాస్ పగలు కొడుతూ చెప్పేది అంటే, అరే
నీ కోసం నువ్వు వాడు ఉన్న ఈ 3 వారాలైనా అయితే సూటిగా చెప్తుంది. మరి మనోనికి ఎంతవరకు అర్థమవుతుందో చూడాలి. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్‌గా సంజన గారిని నామినేట్ చేస్తది. సంజన గారిని నామినేట్ చేస్తూ లాస్ట్ నామినేషన్స్‌లో నన్ను కాంపిటీటర్ అనేసి నన్ను నామినేషన్ చేశావు. ఫస్ట్ నన్ను, తర్వాతకి ఇమాన్యుయల్ అన్నావు. మళ్ళీ ఇమాన్యుయల్‌ని నేను చేయలేను అన్నావు. నిన్న సాటర్‌డే రోజేమో బిగ్ బాస్ హౌస్ గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ప్రతిదీ గేమే అన్నావు. మరి ఇప్పుడు అంత గేము అన్నప్పుడు నన్ను నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ కూడా బాండింగ్స్ అతీతంగా ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేయాలనే విధంగా అయితే అడుగుతది. మరి అక్కడ అడిగిన పాయింట్ అయితే కరెక్టే. అలా ఇప్పుడు గేట్ దాటిన తర్వాత అంతా గేమ్ అయినప్పుడు చేయొచ్చు కదా అంటే, అక్కడ సంజన గారు కూడా బల్లబుద్ధి చెప్పేది అంటే, నేను ఇమాన్యుయల్‌తో గొడవ పడను, నామినేషన్ అస్సలు చేయను, డబుల్ క్లారిటీ అనేసి ఆమె క్లియర్‌గా చెప్పింది. ఇక సంజన గారు ఇమాన్యుయల్‌ని నామినేట్ చెయ్యదు. ఇది క్లారిటీగా ఆమెకు చెప్పుకుందనమాట. గేమ్‌ని గేమ్ లాగా చూసి ఆడండి సంజన గారు అని అయితే ఫైనల్‌గా చెప్తది. చెప్పి వెళ్ళిపోతుందనమాట. ఆ రకంగా తన నామినేషన్ అయిపోతుంది. తర్వాతకొస్తే సుమన్ శెట్టి గారు వస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి ఫస్ట్ నామినేషన్ రీతుని నామినేట్ చేస్తూ చెప్పేది అంటే, వరుసగా 2 వారాల నుంచి నీకు ఇమ్యూనిటీ లభించింది కదా, ఇప్పుడు 3వ వారం కూడా నీకు ఇవ్వాలనుకోవట్లేదు. అంటే నామినేషన్స్‌లో పెడితే కొంచెం ఇమ్యూనిటీ పోయినట్టే కదా. కాబట్టి ఆ రకంగా నేను చేస్తున్నా అని చెప్తాడు. దీనికి తోడుగా ఇంకొక 2 విషయాలు చెప్తారు. ఇంకోటి ఏంటంటే, కొంచెం ఎక్కువ గట్టిగా అరుస్తున్నావు. షౌటింగ్‌గా ఎక్కువగా అంటే ఇరిటేట్‌గా అనిపిస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది నాకు అందరికి కూడా అనేసి నాకైతే అనిపిస్తుందని చెప్పి మళ్ళీ క్లారిటీ తీసుకుంటాడు. అందరంటే మళ్ళీ వాళ్ళు కాదంటారేమో అనేసి. అంటే అంటే వాళ్ళ ఎవరు లేదా అంటే ఏమో నీకు చెప్పడానికి వాళ్ళు భయపడుతుర్రేమో. నాకైతే భయం లేదు. డైరెక్ట్‌గా చెప్తున్నా అంటే రీతు కూడా అంటది. ఎందుకు భయపడతారు? వాళ్ళు కూడా ఇంతకుముందు నన్ను నామినేషన్ చేశారు కదా. ప్రతి వారం ఎవరో ఒకళ్ళైతే చేసిర్రు కదా. వాళ్ళు ఎందుకు భయపడతారంటే, ఏమో నాకు తెలియదు. నాకైతే అనిపించింది అనేసి చెప్తాడనమాట. కొంచెం ఆ అరుపులు, కేకలు తగ్గియండి అనే విధంగా తను చెప్తాడనమాట. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్ డేమన్ పవన్ చేస్తాడు. డేమన్ పవన్ నామినేట్ చేస్తూ చెప్పేదంటే, నువ్వు ఫిజికల్‌గా ఇక్కడ హౌస్‌లో ఉన్న వాళ్ళందరికంటే స్ట్రాంగు. కానీ నువ్వు కొంచెం హెల్త్ పరంగా కొంచెం వీక్ అయ్యావు కాబట్టి నామినేషన్స్‌లో పెడుతున్నా. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మంచిగా హెల్త్ బాగుంటది అనే విధంగా అయితే చెప్తాడనమాట. దాని తర్వాతకి అందరూ నవ్వుకుంటారు. అరే! అనేసి అన్నా అది కాదు సుమనన్న, నాకు బాగానే ఉంది. మొన్న ఏదో కొంచెం నెర్వస్ అయినా. ఇప్పటికి కొంచెం పర్వాలేదు. రేపటికి ఇంకా బెటర్‌గా అయితా. నేను టాస్క్‌లు బాగా ఆడతా అనే విధంగా చెప్తాడు. సరే ఎందుకు ఇంటికి వెళ్లి మంచిగా రెస్ట్ తీసుకో అనేసి చెప్తాడనమాట. కొంచెం అంటే సుమన్ గారి నామినేషన్స్ కదా, కొంచెం పర్వాలేదు అలానే ఉంటది. ఎందుకంటే సంజన గారిని 100% నామినేషన్స్‌లో పెట్టేవాడు ఈ వారం కూడా. నాగార్జున గారు నిన్న చెప్పారు కాబట్టి ఇక సంజన గారిని పక్కన పెట్టేసి ఇటు రీతు అండ్ డేమన్ అయితే నామినేషన్స్‌లో పెట్టారు. దాని తర్వాతకి సిక్స్త్ పర్సన్‌గా సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి ఫస్ట్ డేమన్‌ని నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెంట్‌గా టీటీఎఫ్ గెలుస్తారని చెప్పావు. అది నాకు నచ్చలేదు. మేము గెలవమా? ఎందుకు అలా చెప్పావు అనే విధంగా అయితే తను నామినేట్ చేసింది. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్‌గా రీతును నామినేట్ చేస్తది. రీతును నామినేట్ చేస్తూ నేను సారీ చెప్తే కూడా నువ్వు సారీ నాకు చెప్పడం లేదు. ఇంకా నువ్వు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అనే విధంగా. ఇక్కడితోటి నువ్వు ఫుల్ స్టాప్ పెడతావా? పెట్టవా? పెట్టకపోతే ఇంక నేను బయటికి పోయినా పర్వాలేదు గానీ అనే విధంగా మాట్లాడుతది. నీకు దండం అక్క. ఇక హాయిగా మనం హ్యాపీగా ఉందాం. నో ప్రాబ్లమ్ అంటే కొన్ని మాట్లాడుకుంటారు. ఫైనల్‌గా అయితే ఇద్దరు కలిసిపోతారు. హగ్ చేసుకుంటారు. నువ్వక్క నేను చెల్లి అనుకుంటారు. మొత్తానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఆల్మోస్ట్. ఇది ఆ రకంగా అయితే వాళ్ళిద్దరిది క్లారిటీ అయింది. దాని తర్వాతకి డేమన్ పవన్ నామినేషన్స్. డేమన్ పవన్ వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. తనుజని నామినేట్ చేస్తూ చెప్పేది అంటే, నామినేషన్స్ పాయింట్సే మాట్లాడాలి. క్లారిఫికేషన్ పాయింట్స్ ఎందుకు మాట్లాడావు నువ్వు? అదే విధంగా యాక్చువల్‌గా అసలు నువ్వు నామినేట్ చేద్దామని వచ్చావు ఇమాన్యుయల్‌ని. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ నీకు కరెక్ట్‌గా అనిపియక దాన్ని యూ టర్న్ తీసుకొని నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నా అని చెప్పావు అనే విధంగా అయితే దాని మీద చెప్తాడు. దాని తర్వాత తనుజ కూడా కొంత ఎమోషనల్ అవుతుంది. కొంచెం సీరియస్ అయ్యి కొద్దిసేపు గట్టిగా మాట్లాడి తర్వాత వెళ్ళి కొంచెం ఇదొక్కటి తనుజ కొంచెం తన వెళ్ళిపోయి ఆ గ్లాస్ తీసుకొని ఆ సీసా బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ తీసుకొని కొట్టేసుకుంటుంది. అరే ఏంట్రా ఈమె ఎందుకు కొట్టుకుంది? కొట్టాల్సింది ఆయన కదా అని అందరం ఆశ్చర్యపోయాను. దాని తర్వాత వచ్చి కూర్చుంటే మళ్ళీ డేమాన వెళ్ళి తీసుకొచ్చి కొట్టేస్తాడు అనమాట. ఆ రకంగా తనుజని నామినేషన్లో పెడతాడు. దాని తర్వాతకి డేమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. అబ్బా ఇమాన్యుయల్ అదృష్టవంతుడు రా అబ్బాయి, ఇంతకంటే అదృష్టం ఇంకెవరికి దొరుకుతుంది? నామినేషన్స్లోకి వచ్చిండు అని అనుకున్నాం. కాసేపట్ల అంటే మనోడు చెప్పేది అన్న అందరం నామినేషన్లోకి వద్దాం అనుకున్నాగా, అందుకే చేస్తున్నాను. ఒరే కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేయరా? ఒకవేళ పుసుకుని 13th వీక్ ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే విధంగా ఎందుకు భయపడుతుండో అసలు నాకైతే అర్థం కాలేదయ్యా. ఫస్ట్ చాలాసేపు మాట్లాడుకున్నాం, ఇక్కడ ఇంకా మళ్ళీ మాట్లాడితే కొడతారు మీరు నాకు తెలుసు. అందుకే అది పరిస్థితి, అందుకే అంత మాట్లాడా. దాని తర్వాతకి
ఇది చెప్పినప్పుడు బర్ని గారు వచ్చేసి డేమన్ కాళ్ళు మొక్కుతారు. ఒరే ఇదేం సేఫ్ గేమ్ రా, నువ్వు ఇంత దారుణమైన సేఫ్ గేమ్ ఆడతావారా, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని నేను అనుకోని నీకు ప్రతిసారి సపోర్ట్ చేస్తుంటే ఇట్లా నామినేట్ ఎవరైనా చేస్తారని బర్ని గారు వచ్చి లిటరల్లీ కాలు మొక్కిండు ఆల్మోస్ట్. దాని తర్వాతకి సెకండ్ నామినేషన్గా డేమన్ సంజన గారిని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేస్తూ సేమ్ పాయింట్స్ రిపీట్ చేస్తాడు అనమాట. అది కథం అయిపోతుంది. తర్వాతకి కెప్టెన్ కళ్యాణ్ నీకు ఒక పవర్ ఇస్తున్నా, నామినేషన్స్లో లేని వారిని ఎవరినైనా ఒకరిని నామినేట్ చేయమని మళ్ళీ అవకాశం దొరికింది. ఇమాన్యుయల్ మళ్ళీ 3 సార్లు అవకాశం భయ్యా, ఏం చేయాలి ఇమాన్యుయల్? ఒరే కళ్యాణ్ నీకు దండం పెడతారా, నన్ను నామినేట్ చేయి, నో ప్రాబ్లం, ఏదో ఒకటి చెప్పి నన్ను నామినేట్ చేయాలని చెప్పాలి. మళ్ళీ చెప్పలే. డేమన్ గారు వెళ్ళేసి బర్ని గారిని కళ్యాణ్ వెళ్ళి బర్ని నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటంటే, అన్న మీకు లాస్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ మీరు క్యాప్టెన్ కాలే, ఎంత అవసరం మీరు ఆ కలర్స్ని సింబల్స్ని మీరు సరిగా గుర్తుపట్టకపోవడం అనేది ఆశ్చర్యం అనిపించింది, కొంచెం బాగా చూసి ఆడుకోవాల్సింది అనే విధంగా చెప్పి నామినేట్ చేస్తాడు. ఇది కూడా అంత పెద్ద రీజన్ అనిపించలేదే కానీ ఇక ఆ రకంగా అయిపోయింది అనమాట. ఇటు చూస్తూనే ఇమాన్యుయల్ అడ్డంగా నిలబడిపోయాడు అనమాట. కళ్యాణ్ని క్యాప్టెన్ చేయడం కోసం ఇమాన్యుయల్ అడ్డంగా నిలబడిపోయాడు కాబట్టి ఇమాన్యుయల్ చేయలేడు. అటు బర్నే గారు కూడా కొంత ఆయన న్యూట్రల్గా ఉంటారు కాబట్టి ఆయన ఇంకా తప్పదు, ఉన్నదే ఇద్దరు కాబట్టి ఇంకేదో ఒకటి చేయాలి కాబట్టి చేసేసి అనిపించింది. ఆ రకంగా ఈ వారం ఎలిమినేషన్లోకి వచ్చింది భరణి గారు, సంజన గారు, తనుజ గారు, డేమన్ గారు, రీతు గారు అండ్ సుమన్ శెట్టి గారు. వీళ్ళు 6 నామినేషన్స్లోకి వచ్చారు. ఆల్రెడీ 10:30 నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మిస్డ్ కాల్స్ స్టార్ట్ అయినాయి. ఇక గుద్దుకోండి మీరు, అది పరిస్థితి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.